ఆగరా ఆగరా ఆగ ఎప్పుడు ఎక్కువ సార్ పక్కకి వెళ్ళిందిరా అయ్యా అరే నేను ఇంకా కోపరి పేజర్ ఇంకొక మా తమ్ముడు ఎందుకు ఆవేశపడుతుందంటే జల్దీ చాలా తొందరలో తప్పకుండా శేర్లింగంపల్లిలో ఉప ఎన్నిక వస్తుంది బరాబర్ లెక్కబెట్టి మోసం చేసిన వాళ్ళను లెక్కబెట్టి మడత పెట్టి తప్పకుండా మళ్ళీ ప్రజల్లో వాళ్ళకు బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఏం అన్యాయం చేసింది పార్టీ? ఏం అన్యాయం జరిగింది నీకు? ఎందుకు పోయినావు పార్టీ మారి అంటే సమాధానం లేదు. ఇంకా గమ్మత్తు నాకు ఆశ్చర్యం అనిపించింది మొన్న కూర్చోరా అయ్యా లేటుగా వచ్చుడు ఎందుకు డిస్టర్బ్ చేసిన కూర్చో. అయితే నాకు గమ్మత్ ఎక్కడ అనిపించిందంటే ఆ మంత్రి ఉన్నాడు ఒక ఆయన శ్రీధర్ బాబు అని చాలా తెలివిగా మాట్లాడుతుండు. ఆయన అతి తెలివి. ఏమంటుండు తెలుసా? ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్లాడుకున్నారు మమ్మలంటూరు మధ్యలో అని శ్రీధర్ బాబు మాట్లాడుతుండు. నేను ఒక్కటే అడుగుతున్నా శ్రీధర్ బాబును, అతి తెలివి ప్రదర్శిస్తున్న మంత్రి గారు ఇలా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే మావోడు గాడు మీ ఓడే అంటున్నావు నువ్వు. సరే నువ్వు చెప్పింది ఒక్క నిమిషం నిజమే అనుకుందాం. మరి ఆయనకు కండువా కప్పిన సన్నాసేవాడు? శేర్లింగంపల్లి ఎమ్మెల్యేకు కండువా కప్పిన సన్నాసి వెధవ ఎవడు? మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటింటికి తిరిగి వాళ్ళ కాళ్ళు మొక్కుకుంటా వాళ్ళ కాళ్ళు పట్టుకొని పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి కడియం శ్రీయర్ ఇంటికి పోయి కేశవరావు గారి ఇంటికి పోయి కాళ్ళు మొక్కి కండువాలు కప్పుతున్న దౌర్భాగ్యుడు సన్నాసి వెధవ ఎవడు? చెప్పు శ్రీధర్ బాబు నేను అడుగుతున్నా. చెప్పుకున్నదందుకన్నా కొద్దిగా సిగ్గుమానం ఉండాలనా లేదా? ఇప్పుడు ఏమైపోయింది మీ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే పరిస్థితి? అది అంటారు చూడు హిందీలో సామెత, దోబీకా కుత్తా నా గారికా నా ఘాట్. ఇక తెలుగులో ఒక పాట ఉన్నది కానీ నేను చెప్తే బాగుండదు. కొద్దిగా చాలా మంది సోషల్ మీడియాలో నడుపుతున్నారు, అది నడవని. మనమేమో మనోడు కాదనబడుతుంది, వాళ్ళేమో మావోడు కాదనబట్టి పాపం ఏం చేయాలి, ఆయన బతికియాలి. అట్లా అయిపోయింది. నన్ను అన్నాడు రోజు మా సబితక్క సునీతక్క నాయనగా కూర్చున్నారు, నేను అసెంబ్లీలో మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి అంటాడు, ఇగో ఆ అక్కలను నమ్ముకుంటే నీ బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అన్నాడు. నన్ను ఏదో అక్కలను ఇన్సల్ట్ చేసుకుంటా ఆడబిడ్డలను అవమానించుకుంటా ఇష్టం వచ్చినట్టు ఒరిలిండు. ఇలా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి, చెప్పు దమ్ముంటే. నువ్వే చేర్చుకున్నావు కదా ఇంటింటికి తిరిగి 10 మందిని. ఇలా ఏమైంది వాళ్ళ బతుకు? జూబ్లీ బస్ స్టాండ్ అయింది. ఆ 10 మంది ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అయింది. నువ్వు కాదనబడితే మేం కాదనబడబట్టి రేపు ప్రజలు కూడా చీకొడతారు, బుద్ధి పక్కా చెప్తారు. ఎందుకు భయం? ఇంటింటి తిరిగి నువ్వే చేర్చుకుంటువి, ఇలా నువ్వు కాదనబడుతుంది. ఎందుకు భయం ఎందుకు అంటే మొన్న హైకోర్టు తీర్పుతోని గుండెల దడ మొదలైంది. ఎక్కడ ఉప ఎన్నికలు వస్తాయో, ఎక్కడ వీళ్ళందరి విషయంలో మళ్ళీ ఎన్నికలు రాక తప్పదు, వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. కాబట్టి వీళ్ళని ఎట్లన్నా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో పదవుల కోసం ఇవాళ నీతి బాహ్యమైన రాజకీయం ముఖ్యమంత్రి ఆయన మంత్రులు చేస్తూ ఉన్నారు. చెప్పు దమ్ముంటే, అవును ఈయన చేర్చుకున్నాం పార్టీలా, ఖచ్చితంగా నేను డిస్క్వాలిఫై చేస్తాం, శేర్లింగంపల్లిలో రేపు ఎలక్షన్ వస్తుంది, కొట్లాడతాం, నేను మంచి పనులు చేస్తున్నా కాబట్టి గెలిపిస్తా అని చెప్పు దమ్ముంటే. అట్లా రా ధైర్యంగా ప్రజల్లోకి. అంతేగాని ఎలక్షన్లలో వస్తాయి కాబట్టి మళ్ళీ ప్రజలు మూతి మీద తంతారు కాబట్టి, హైదరాబాద్లో చేసిందేమీ లేదు కాబట్టి, చేస్తున్నవన్నీ గబ్బు రియల్ ఎస్టేట్ పనులు దందాలు కాబట్టి ఏదో ఒకటి చేసి ఎన్నికలు రాకుండా కాపాడుకునేందుకు నువ్వు చేస్తున్న దిక్కుమాలిన రాజకీయం ఇలా గల్లీలో చూస్తున్నారు, ఢిల్లీలో నీ పార్టీ వాళ్ళు కూడా చూస్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అంటా ఉన్నా, ఎక్కువ కాలం ఇట్లా డ్రామాలతోని అటెన్షన్ డైవర్షన్ గేమ్లతోని ఎక్కువ కాలం రాజకీయం నడవదు, ఎక్కువ కాలం ఇదే రకమైన దిక్కుమాలిన కార్యక్రమాలు నడవవు. మీరు గమనించండి, 9 నెలల్లో ఏం జరుగుతున్నది రాష్ట్రంలో జాగ్రత్తగా ఆలోచించండి. ఎన్ని మాటలు చెప్పిండ్రు ముసలోళ్ళకి, పెద్ద మనుషులకి. కేసీఆర్ 2000 ఇస్తున్నాడు, మేము 4000 ఇస్తాం. కేసీఆర్ అవ్వకిస్తున్నాడు లేదా తాతకి ఇస్తున్నాడు, నేను ఇద్దరికీ ఇస్తా. కేసీఆర్ అవ్వ తాతకి ఇస్తలేడు, నేను ఇద్దరికి ఇస్తా అన్నావు. ప్రభుత్వ ఉద్యోగులుంటే వాళ్ళ తల్లిదండ్రికి కూడా నేను పెన్షన్ ఇస్తా అని చెప్పినావు. ఇలా ఒక్క పెద్ద మనిషికి రాష్ట్రంలో, ఒక్క అవ్వకు, ఒక్క తాతకు 4000 రూపాయలు వచ్చిందా? 4000 కాదు, ఆ 2000 దిక్కులేవు. జనవరి నెలది ఎగ్గొట్టిండు, ఆగస్టు నెలది కూడా ఎగ్గొట్టిండు. ఆ రకంగా పెద్ద మనుషులను మోసం చేసిండు. రాష్ట్రంలోని రైతులకు చెప్పిండు ఈ మొనగాడు. ఏం చెప్పిండు? మీరు నాకు ఓటేయండి, నేను గద్దెనెక్కిన మరుక్షణమే సోనియా గాంధీ గారి బర్త్డే డిసెంబర్ 9 నాడు
వెంటనే సంతకం పెడతా 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉడికిపోతా ఉన్నారు, రగిలిపోతా ఉన్నారు. 49,000 కోట్ల రుణమాఫీ ఇవాళ 11-12 వేల కుదించి అందరికి అయిపోయిందని చెప్పి ముఖ్యమంత్రి గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రైతులు ఏం చేస్తున్నారు? వాళ్ళ పొలాల్లో నిలబడి సెల్ఫీలు దిగి ఇగో ముఖ్యమంత్రి నాకు కాలేదు రుణమాఫీ అని చెప్పి ఇవాళ గ్రామాన రైతులు సెల్ఫీ ఫోటోలు పెట్టి చేతనైతే షరతులు లేకుండా రుణమాఫీ చేయమని చెప్పి రైతులు నిలదీస్తా ఉన్నారు. కేసీఆర్